నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. కూటమి నేతల మోసపూరిత హామీలపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. సర్వమానవాళిని సన్మార్గంలో నడిపించే మహమ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రామ్గిరి బాబా వ్యాఖ్యలను నిరసిస్తూ నగరంలో ముస్లింల ర్యాలీ. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి. ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా డిమాండ్. గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 3 నెలలు కావస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. 2014లో మోసపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత ఎన్నికల్లో కూడా మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. ప్రచార ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలకు ప్రజల నుంచి స్పందన శూన్యమన్నారు. అనేక మంది టీడీపీ నాయకులు పదవులు లేకపోయినా పచ్చకండువాలు వేసుకొని గ్రామ సభల్లో పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 13,000 కోట్ల రూపాయల అప్పు చేసిందని, ప్రతి మంగళవారం అప్పుల రోజుగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఖరీఫ్ సీజన్ అయిపోతున్నా ఇంతవరకు రైతు భరోసా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఎందుకు చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకున్నామా అని ప్రజలు బాధపడుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు మద్దతు పలికిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చిన గ్రామ సభకు కూడా ప్రజల నుంచి స్పందన లేదన్నారు. సూపర్ 6 పథకాలను పక్కాగా అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కొత్తగా గ్రామ సభలు జరుపుతూ ఉన్నట్టు, అదేదో వినూత్నంగా జరుపుతా అన్నట్టు సోషల్ మీడియాలోనూ వివిధ మీడియాల ద్వారా ఏదో పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకునే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి మనందరికీ తెలుస్తోంది. ఈ గ్రామ సభలు అనేది ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏం కాదు. సో ఎప్పటి నుంచో గ్రామ సభలు జరిగే ఆనవాయితీ ఉంది. సో ఆ సంవత్సరానికి సంబంధించి మైక్రో లెవెల్లో ఆ గ్రామానికి సంబంధించిన పనులను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం చేసే దాంట్లో భాగంగానే గ్రామ సభలు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. సో ఇప్పుడల్లా కొత్తగా జరిగింది ఏంటంటే దాదాపు 95% స్థానిక సంస్థలన్నీ రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. సో అన్ని స్థానిక సంస్థలు కైవసం చేసుకున్న పరిస్థితి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి సో వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి. అంటే సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభలు, ఎంపీటీసీ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనేమి మిగతా వాళ్ళు పాల్గొనే కార్యక్రమం జరుగుతూ ఉన్నది గతంలో. సో ఇప్పుడు అడిషనల్గా వచ్చింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి ఏ పదవి లేకపోయినా, ఏ పదవి లేదు వాళ్ళకు, పచ్చకండువాలు వేసుకొని గ్రామ సభలో ప్రముఖ పాత్ర వహించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాపితంగా ఉన్న పరిస్థితి. ఇంతకు తప్ప నుంచి మార్పు ఏమీ లేదు.
కొత్తగా వచ్చిన కథ ఏమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 3.5 నెలలు కావస్తోంది. ఈ 3.5 నెలల్లో ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే 13,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది. రేపు మంగళవారం ఇంకొక 2,500 కోట్ల రూపాయలు అప్పులు చేసే కార్యక్రమం జరుగుతోంది. అంటే ప్రతి మంగళవారం లోన్ రైజింగ్ డే అన్నట్టు జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. అప్పులు చేసి వాళ్ళ ఇచ్చిందల్లా ఏంది అంటే పెన్షన్లు, ఉద్యోగస్తులకు జీతాలు, ఇవి తప్ప వేరే ఏమన్నా ఇచ్చిన పరిస్థితి ఏదన్నా ఉందా ఈ రాష్ట్రంలో? ఏమీ లేదు, ఏమీ లేదు. ఇప్పటికీ మామూలుగా అయితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే విద్యా కానుక వాళ్లకు పిల్లలకు వచ్చిండు, విద్యా దీవెన పిల్లలకు వచ్చిండు. సో అమ్మఒడి అనేది జూన్లో వచ్చిండు. ఇదే కాకోకుండా రైతు భరోసా ఖరీఫ్ కూడా అయిపోవస్తోంది. రైతు భరోసా అనేది ప్రజలకు వచ్చి ఉండిండు. సో ఇదే కాకుండా మత్స్యకార వారికి వచ్చేదైతేనేమి మిగతా ఇవన్నీ కూడా వచ్చి ఉండు. సో ఇప్పుడు అవన్నీ రాక ప్రజలందరూ లబోదిబోమని చెప్పేసేసి అప్పుల కోసం తిరుగుతున్నారు ప్రజలందరూ కూడా. ఏ ఊరిలో చూసినా కూడా 10,000, 20,000, 30,000 అప్పులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి, 10 రూపాయల వడ్డీకి. సో అటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ చంద్రబాబుని తెచ్చుకున్నాము, ఈ కూటమి ప్రభుత్వం తెచ్చుకున్నాము అని చెప్పేసి అందరూ ప్రాయశ్చిత్తం పొందే కార్యక్రమం జరుగుతోంది అన్నమాట. సో ఇది జరుగుతున్న పరిస్థితి. ఇది కాక తెలుగుదేశం పార్టీ ఏమిచ్చింది అంటే, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి వాళ్ళు నాయకులు కొట్టుకునే కార్యక్రమం. ఇంకేదైనా బ్యాలెన్స్ ఏదన్నా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన నాయకులకు ప్రజలను ఇబ్బందులు చేసే కార్యక్రమం, వాళ్ళపైన దౌర్జన్యాలు చేసే కార్యక్రమం, వాళ్ళను అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. చాలా దారుణం. సో ఇది చేస్తున్నారు తప్ప ఇంకా వేరే ఏం లేదన్నమాట. వేరే ఏమీ ఈ ప్రభుత్వం చేసిన పరిస్థితే లేదు. ఎక్కడైనా వీఐపీలు ఏదైనా పాల్గొని ఉంటే ఈ గ్రామ సభలకు అంతో ఇంతోమంది వస్తున్నారేమో తప్ప మిగతా గ్రామ సభలన్నీ కూడా నామకే వాస్తేగా జరిగిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. అంతెందుకు మన కోడూరుకు, మైసూరు వారిపల్లెకు పవన్ కళ్యాణ్ అనే ఆయన వచ్చినాడు, కన్సర్న్డ్ మినిస్టర్. ఆ కన్సర్న్డ్ మినిస్టరు పెట్టిన గ్రామ సభకు అంత ఇంత జనం వచ్చినారు తప్ప ఆ పక్కనే రాఘవరాజపురం అయితేనేమి, ఆ పక్కనే జరిగిన ఇంకొక ఊరిలో జరిగిన గ్రామ సభ, కోడూరు నియోజకవర్గం గురించే చెప్తున్నా. ఆ కోడూరు నియోజకవర్గంలో 3 చోట్ల గ్రామ సభ జరిగింది. 3 చోట్లలో ఒక చోట పవన్ కళ్యాణ్ అనే ఆయన పాల్గొన్నాడు. మిగతా 2 చోట్ల 20 మంది కూడా పాల్గొన్న పరిస్థితి లేదు. నేను కావాలంటే ఫోటోలు కూడా ఇస్తా. దీనికోసము పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ మిగతా చోట్ల అన్ని మీడియాల్లోనూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చంకలు గుద్దుకునే కార్యక్రమం బ్రహ్మాండంగా గ్రామ సభలు జరుగుతున్నాయి, కొత్తగా ఏదో వినూత్నంగా జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితి అన్నమాట. ఇది కూడా మార్చి 28వ తారీఖు సెంట్రల్ గవర్నమెంటు
మన స్టేట్ గవర్నమెంట్లకు ఈ 16th ఫైనాన్సు ఇచ్చే పరిస్థితి ఆనవాయితీ. అది 16th ఫైనాన్స్కు సంబంధించి అది కూడా డైరెక్ట్గా గ్రామ పంచాయతీల అకౌంట్లలోనూ, జిల్లా పరిషత్ అకౌంట్లోనూ, మండలంలో అకౌంట్లలోనూ, అర్బన్లోనూ, మున్సిపాలిటీలు అయితేనేమి, కార్పొరేషన్లు అయితేనేమి అన్ని చోట్లకు వేసే ఆనవాయితీ మార్చి 28వ తారీఖు గతంలో ఉండినది. అటువంటిది ఎలక్షన్ కోడ్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వేయలేని పరిస్థితి. సో అది ఇప్పుడు మొన్న 1428 కోట్లేమో రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఆ 1428 కోట్లు డైరెక్ట్గా అకౌంట్లలో పడిన పరిస్థితి అన్నమాట, అన్ని గ్రామ పంచాయతీలకు, అన్ని స్థానిక సంస్థలకు. సో దాంట్లో 998 కోట్ల రూపాయలు రూరల్కు, మిగతా బ్యాలెన్స్ 400 కోట్ల రూపాయలు చిల్లర అర్బన్కు రిలీజ్ చేసిన పరిస్థితి అన్నమాట. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఏమో చేసినట్టుగా, స్థానిక సంస్థలకు ఏదో మేలు చేసినట్టుగా ఆ రకంగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇది పర్ క్యాపిటా ఇచ్చే పరిస్థితి కేంద్ర ప్రభుత్వము. ఎందుకంటే మన స్థానికంగా ఏ రాష్ట్రాల నుంచి అయినా కూడా పన్నుల రూపేణా కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీలు అయితేనేమి ఇవన్నీ కూడా పోతున్నాయి. కాబట్టి ఆ రేషియోలో ఆ రాష్ట్రాలకు సంబంధించి పర్ క్యాపిటా అంటే పాపులేషన్ను బట్టి ప్రతి గ్రామానికి ఎంత రావాలనో అంత ఇస్తున్న పరిస్థితి అన్నమాట. అందుకు తప్పనిచ్చి దీంట్లో పెద్దగా ఏదో పెద్ద ఎత్తున గ్రామాలను అభివృద్ధి చేసేదో, గ్రామాలను ఉద్ధరించే కార్యక్రమమో ఏదో చేస్తున్నట్టుగా సంకలు గుద్దుకుంటున్న కార్యక్రమం మనం చూస్తున్న పరిస్థితి అన్నమాట. అట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసి 2014లో మోసం చేశావు, మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చిన పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా ఇవన్నీ కూడా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, సో ఈ లోపాలన్నీ కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి ప్రజల తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, నమస్కారం. మా స్వీట్స్ ఇచ్చే టీ ఇచ్చే కొంత ప్రజలకు మేలు చేయాలనే సత్సంకల్పంతో కార్యకర్తలను కొంచెము అలక్ష్యం చేసిన పరిస్థితి గతంలో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. సో తప్పకుండా వారికి అందరికీ భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది, విశ్వాసాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ అంతా కూడా కార్యకర్తలది, నాయకులది, సైమల్టేనియస్గా ప్రజలది అని చెప్పేసి తెలియజేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అందరినీ కలుపుకొని పోయి అందరినీ పెద్ద ఎత్తున మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ప్రజా దర్బార్ నడిపిన పరిస్థితి ఉంది తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరిని కలిసిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు. అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ప్రకారము వాళ్ళు ఎవరైనా కలిసిన పరిస్థితి ఉంది తప్ప ఇంకో రకమైన పరిస్థితి ఏం లేదు. సో దాన్ని ఆ ఆనవాయితీని కొనసాగించాలి అన్న ఉద్దేశంతో కరోనా కంటే ముందు దాని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరగడం జరిగిందన్నమాట. ఆ ప్రజా దర్బార్ను కొనసాగించాలి అని చెప్పేసి. సో అన్నీ కూడా క్యూ లైన్లు అన్నీ కూడా కట్టడం జరిగింది, క్యాంప్ ఆఫీసులో అన్నీ చేయడం జరిగింది. కరోనా వచ్చినందువల్ల దానివల్ల 2 years పోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి సో మళ్ళీ మీటింగులు అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా వచ్చిందనమాట. సో ఆ రకంగా జరిగింది తప్ప ప్రజలను కలవకూడదని ఇది ఏమన్నా నియమం ఏమన్నా కాదు కదా. ప్రజలంటే పెద్దగా అభిమానించే నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి గట్టిగా చెప్పగలుగుతాం అన్నమాట. తప్పకుండా వేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలు అవన్నీ కూడా గమనించి వాళ్ళు చాలా బాగా వాళ్ళు ఆహ్వానించి కట్టే పరిస్థితి ఉంది అన్నమాట. సో ఈ ప్రభుత్వం ఏదో పెద్ద ఎత్తున మేలు చేసినాము అని చెప్పేసి అనిపించుకోవడం కోసం రద్దు చేసినారు తప్ప మళ్ళీ తొందరలోనే కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో తప్పకుండా అంటే వాళ్ళు యూజర్ ఛార్జీలు తీసుకోకోకుండా ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి తప్పకుండా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థలు అంత డబ్బులు లేని పరిస్థితి
ఈ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో ఆ కార్పొరేషన్లకందరికి కూడా ప్రభుత్వము సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇస్తే డెఫినెట్గా అవన్నీ కూడా జరిగే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అన్నమాట. అంతే తప్ప నుంచి వేరే ఏం లే. అదేమి స్థానిక సంస్థలు, ఎందుకంటే స్థానిక సంస్థల పైన చెడ్డ పేరు రావాలి, స్థానిక సంస్థలు మెజారిటీ స్థానిక సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధ్వర్యంలో ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో దీన్ని రద్దు చేస్తే వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి భావిస్తున్నారు. కానీ ప్రజలు చాలా తెలివివంతులు, చాలా విజ్ఞులు. వాళ్ళు డెఫినెట్గా ఇది ప్రభుత్వం చేసిన పని అని చెప్పేసి ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ పరిపాలనను చూసే ఈరోజు 11% తగ్గిపోయిన పరిస్థితి అన్నమాట. సో ఇవన్నీ కూడా కౌంట్ అవుతుంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డికి స్వగ్రామమైన వేంపల్లిలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వేంపల్లెలో సతీష్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని, కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు కూటమిని గెలిపించారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అసెంబ్లీ సాక్షిగా సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలల్లోనే వ్యతిరేకత మూటగట్టుకున్న చరిత్ర కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఇచ్చిన హామీల అమలు చేయకుంటే ప్రజల తరపున పోరాడతామని, లేని పక్షంలో ప్రజల మధ్యలో చంద్రబాబు నాయుడును దోషిగా నిలబెడతామన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది సేవ చేయడానికి మాత్రమేనని, దోచుకోవడానికి కాదని అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో కాళేవాగు ప్రాజెక్టు వేంపల్లి సుందరీకరణ పనులు, ఆసుపత్రిని వెంటనే పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో వేంపల్లె మండల జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మీ గాయత్రి, వేంపల్లె మండల కన్వీనర్ చంద్రబాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 4-5 నెలలు కూడా కాల. ఈ 4-5 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం, దాదాపు సగం రాష్ట్రం యొక్క కోఆర్డినేషన్ అంతా కూడా అప్పగించడం నిజంగా జన్మలు ఆయన చేసినటువంటి ఈ చర్యకు కృతజ్ఞతగా ఉంటా. 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం తర్వాత ఆ ఓటమిని కూడా ఒకసారి చూసినట్లయితే అది జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి కాదు, అమలు కాని అసాధ్యమైనటువంటి ఆశలన్నింటినీ కూడా ప్రజలకు కల్పించడం వల్ల ఏంటియో ఇస్తాము, గ్యాసులు ఇస్తాము, 4,000 పెన్షన్లు ఇస్తాము, 6,000 పెన్షన్లు ఇస్తాము, ఇంటింటికి ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాం, 18,000 ఇస్తాం, ఈ రకమైనటువంటి అబద్ధపు వాగ్దానాలను నమ్మి ప్రజలు ఈ యొక్క అధికారాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. కానీ 2.5-3 నెలలు, 3 నెలలకే ఎక్కడ చూసినా కూడా ఏందబ్బా చెప్పింటి అన్ని స్వయంగా ముఖ్యమంత్రి కూర్చొని అసెంబ్లీ సాక్షిగానే నాకు భయం వేస్తుంది అని చెప్పడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక అనామకుడు కాదు, రాజకీయం తెలియనటువంటి వ్యక్తి కాదు, ఒక ఎకనామిస్ట్. ఎకానమీ సబ్జెక్టులో ఎంఏ చేసేటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఆ రోజు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ చూసి ఇవ్వలేదా, లేకుంటే కేవలం పదవి కోసం అబద్ధాలు చెప్పాడా? ఇది చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పాలి. ఆయన చెప్పినటువంటి హామీలు అనేక సందర్భాల్లో, అనేక గ్రామాల్లో ఆయన పర్యటనలు చేసినటువంటి అన్నిటి కూడా తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. అవన్నీ కూడా అమలు అయ్యే రకంగా ప్రతి ఒక్క వేదిక మీద కూడా మేము ఆయన దృష్టికి తీసుకొని వస్తాం. నువ్వు ఇదో ఈ సందర్భంగా ఇవి చెప్పావని చెప్పి ఆ క్లిప్పింగ్స్ అన్ని చూపిస్తాం. అమలు కాకుంటే అవి అమలు అయ్యేటట్లు పోరాడతాం. అమలు కాని పక్షంలో ప్రజల దృష్టిలో దోషిగా చంద్రబాబు నాయుడు నిలబెడతాం. అదే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా ఇక్కడటువంటి పులివెందుల నియోజకవర్గంలో కూడా మీరు చూస్తే గడిచిన 3 నెలల నుంచి పులివెందుల కానీ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయాలను, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు చూస్తే ధన సంపాదనే ధ్యేయంగా, అక్రమ అర్జనే ధ్యేయంగా ఈరోజు జరుగుతున్నటువంటి పనులు ప్రతి ఒక్కరం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా అప్పుడు నోటి మీద వేలు వేసుకునేటువంటి పరిస్థితి పోయింది. అధికారం ఇస్తే ఈ రకంగా దోచుకోవడమా అనేటువంటి పరిస్థితి ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ఒక్క పులివెందులు అనేది కాదు, ఎక్కడ చూసినా కూడా
ఎట్లా అక్రమంగా సంపాదించాలా, ఎట్లా డబ్బు సంపాదించాలనే ఆలోచన తప్పితే ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడటువంటి ఒక్క నాయకుల కన్నా ఉందా అని చెప్పి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అనేక కార్యక్రమాలు పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో మొదలుపెట్టి ఉన్నాయి. వేంపల్లిలో రోడ్ల విస్తరణ, వేంపల్లి సుందరీకరణ, ఇక్కడటువంటి కాలేటివాగు ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, ఇక్కడటువంటి 100 పడకల ఆసుపత్రి, ఇక్కడటువంటి బస్ స్టాండ్, ఈ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసి ప్రజల యొక్క మన్నన పొందేదానికి ప్రయత్నం చేయండి. కానీ చౌకబారు రాజకీయాలు. అబ్బాయి ఏం చేశాడు? అజయ్ తీసుకొని వచ్చి కొట్టడం వల్ల ఏం చేయాలనుకున్నారు? ఒక రకంగా ప్రజలను భయపెట్టి మేము దౌర్జన్యం చేస్తాము, మీరు మమ్మల్ని ప్రతిఘటించేదానికి లేదని చెప్పి ఆ కార్యక్రమం చేసి తర్వాత యథేచ్ఛగా కూర్చొని ఇసుక దొరుకుంటాడారు. ఈరోజు ఎక్కడ చూసినా ఎటువంటి పనులు ఏమి చెల్లించకుండా దొంగ ఇసుక రవాణా ఈ మండలాల్లో జరుగుతుందో లేదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇదేనా? దీనికోసమైనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? గుర్తుపెట్టుకోండి, ప్రజలు మీకు అధికారం ఇచ్చింది సేవ చేయడానికి. ఆ రోజు మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ నమ్మడం ఒకటి, 2 ఏదో మీరు వేసినటువంటి అసత్య ప్రచారాలు కొన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి మీద ఏదేదో రకరకాలుగా మీరు చిత్రీకరించిన దాన్ని చూసి నమ్మి అడుగు చేశారు. ఈరోజు వాస్తవాల్లోంచి బయటపడుతున్నారు. ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తి పేద ప్రజలకు ఏ రకంగా సహాయం చేశాడు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ రకంగా మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి, మెరుగైనటువంటి పాలన జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తారు. ఇవన్నీ స్వస్తి పలుకుతాం. మంచి రాజకీయాలకు ఇప్పటి నుంచైనా, గడిచిన 3 నెలలు వదిలిపెట్టండి, ఇప్పటి నుంచైనా స్టార్ట్ ఫ్రెష్. మంచి చేసేదానికి చేయండి. మంచి చేస్తేనే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయండి. సర్వ మానవాళిని సన్మార్గంలో నడిపించే మహమ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని నగరానికి చెందిన పలువురు ముస్లిం ప్రముఖులు, మత పెద్దలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త పైన రామగిరి బాబా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం కడపలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఆల్మాస్పేట సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని చిలకలబావి, 2వ గాంధీ బొమ్మ, 1 టౌన్ సర్కిల్, గోకుల్ సర్కిల్ మీదుగా 7 రోడ్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న మత పెద్దలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అన్నారు. మహమ్మద్ ప్రవక్త గురించి మహారాష్ట్రకు చెందిన రామగిరి బాబా తెలుసుకుని మాట్లాడాలన్నారు. మహాప్రవక్త మహమ్మద్ గురించి అసత్య ప్రచారాలు చేసే వారిపైన కఠినంగా శిక్షించాలన్నారు. ఇప్పటికీ యావత్తు ప్రపంచం మొత్తం మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి మార్గాలను అనుసరిస్తోందన్నారు. మహమ్మద్ ప్రవక్త కోసం ప్రాణాలైనా అర్పిస్తామని, ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమన్నారు. అనుచిత వ్యాఖ్యలను చేసిన రామగిరి బాబాను సత్వరమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ముస్లిం ప్రముఖులు నజీర్ అహ్మద్, అమీర్ బాబు, ఆరిఫుల్లాతో పాటు పలువురు మత పెద్దలు, నగర ముస్లిం యువకులు పాల్గొన్నారు. मैं खुद बोल रहा हूँ, ये है खाली व्हाट्सएप में चल रहा है। अगर जो आप तमाम हर जुमा के अंदर ये बयान पेश करे आते ऐसा है तो ये कड़पे की पब्लिक ये 7 रोड नहीं, 1 टाउन नहीं, सर के पूरा कड़पा पूरा फैल जाती थी। मुसलमान भाइयों में है वो नहीं रहने की वजह से, कुछ नहीं मालूम होने की वजह से चंद लोग जमा हुए। आइंदा अगर से आप करना चाहते हैं ऐसा है तो सबको मालूम कराइए। अगर मुसलमान चंद की आदत में नहीं, हजारों लाखों की तादाद में ही, और जो गुस्सा है रसूल के ऊपर शहीद होने वाले भी लाखों ही, ये कुछ क्या कर सकेंगे? हिंदुस्तान के चंद कुत्ते कुछ नहीं कर सकेंगे, थोड़ी सी तकलीफ देंगे हमारी, उसके सिवा कुछ नहीं कर सकेंगे। और इसके बाद भी हमें इंशाअल्लाह ये कानूनी गवर्नमेंट को मेरी तरफ से भी मैं अलग से मेमोरेंडम भेजकर इसके ऊपर मैं सीरियस ले सका। आइंदा कोई भी अगर चाहे तो कानून के हिसाब बोलता हूँ मैं, सीएम क्यों ना हो और पीएम क्यों ना हो, अगर से कोई भी मुंह खोल दिया तो उसको फौरन अरेस्ट करके उसके ऊपर कार्रवाई की है। क्योंकि दूसरा जुलूस हमारा नहीं निकलना चाहिए। हिंदुस्तान के अंदर मुसलमानों का हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के नाम के ऊपर गुस्ताखी चली करके दूसरा जुलूस नहीं निकलना चाहता हूं मैं। इसलिए गवर्नमेंट से गुजारिश करता हूं कि ये सख्त कार्रवाई कर जो भी अब तक जितने भी
गुस्सा कह रहे हैं और तमाम को जेल के अंदर डालकर उनके केस बुक करना चाहिए। अस्सलाम वालेकुम। వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన రవీంద్రనాథ్ రెడ్డి అటు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలతో పాటు ఇటు పార్టీ కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉండగలరని కార్పొరేటర్ విజయలక్ష్మి, వైసీపీ నేత ఐస్ క్రీం రవిలు తెలిపారు. రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తరుణంలో నగరంలోని 23వ డివిజన్లో ఆయనను పార్టీ డివిజన్ ఇన్ఛార్జి ఐస్ క్రీం రవితో పాటు ఆయన సతీమణి కార్పొరేటర్ విజయలక్ష్మి ఘనంగా సత్కరించారు. అనంతరం ఐస్ క్రీం రవి మాట్లాడుతూ తాము రవీంద్రనాథ్ రెడ్డి సహకారంతో పార్టీని అన్ని విధాలా బలోపేతం చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు తమ వంతుగా కృషి చేయగలమని తెలిపారు. అంతేకాకుండా 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కడప టికెట్ను వైసీపీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం ఎలాంటి పిలుపునిచ్చినా రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతం చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే పార్టీ కార్యకర్తలకు ఎలాంటి అవసరం వచ్చినా అధ్యక్షులు అండగా ఉంటారని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే త్వరలో రానున్న కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో మరోమారు వైసీపీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు కడప నగరంలో 23వ డివిజన్లో పోచంరెడ్డి రవీంద్రనాథ్ కడప జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడంతో, జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో ఆయనకు రవీంద్రనాథ్ రెడ్డిని పిలిపించి మా డివిజన్ తరఫున ఘనంగా సన్మానం చేసి మా రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో కడప నగరంలో మా పార్టీ బలోపేతం ఇంకా ఎంతో కృషి చేసుకుంటూ నెక్స్ట్ వచ్చే 2029లో కడప టికెట్ మళ్ళీ ఎమ్మెల్యే మా పార్టీ కైవసం చేసుకుంటారు. అలాగే మా ప్రతి కార్యకర్తను ఉత్తేజంతో మా రవీంద్రనాథ్ రెడ్డి ప్రతి ధర్నా కానీ ప్రతి కార్యకర్తకు నష్టం జరిగినా కానీ అందుబాటులో ఖచ్చితంగా ఉంటాడని తెలియజేస్తూ ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండాలని మేము విన్నపించుకుంటున్నాం. నగరపాలక సంస్థ త్వరలో 18 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ రాబోతున్న తరుణంలో ఖచ్చితంగా మేయర్ పీఠం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకొని తీరుతుంది. జిల్లాలోని వేంపల్లె ఓం శాంతి భవన్లో శ్రీకృష్ణాష్టమి ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడిని అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఓం శాంతి సంస్థ నిర్వాహకులు విజయ, త్రివేణి, సౌమ్యలు మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ మారు కూడా ఉత్సవాల నిర్వహణకు విశేష ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీకృష్ణ జయంతి వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే గోదానం చేసిన ఫలితం లభిస్తుందని, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పిందన్నారు. అంతేకాకుండా కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఓం శాంతి సంస్థ అక్కయ్యలు, స్థానిక ప్రముఖులు ఇంకా భక్తులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన రవీంద్రనాథ్ రెడ్డి అందరికీ సమన్యాయం చేసి పార్టీని ముందుకు నడపగలరని వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వినోద్ కుమార్ ఆకాంక్షించారు. రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఆదివారం కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో సిహెచ్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో మన్ననలు పొందిన నాయకుడిగా రవీంద్రనాథ్ రెడ్డికి గుర్తింపు ఉందన్నారు. 1996లో ఎలాంటి పదవులు, డబ్బును ఆశించకుండా రాయలసీమ యువ పోరాట సమితిని స్థాపించి తద్వారా అనేక సేవలు అందించారన్నారు. అనంతరం కడప నగర మేయర్, జిల్లా పరిషత్ చైర్మన్గా, కమలాపురం ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కార్యకర్తలకు వెన్నెముకగా ఉంటారని, అందరినీ సమన్వయం చేస్తూ పార్టీని బలపరచగలరని ఆకాంక్షించారు. ఆయన అధ్యక్షతన జిల్లా ఎస్సీ విభాగం పార్టీ అధిష్టానంతో పాటు జిల్లా అధ్యక్షుడు సూచనలు పాటిస్తూ పార్టీ బలోపేతానికి తమ వంతుగా చేయూతనందించడం జరుగుతుందన్నారు. రానున్న కాలంలో ఎస్సీ సెల్ విభాగం మరింత చురుకుగా పనిచేసి మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు పులి సునీల్ కుమార్, బండి రమణ, శాంసన్, మెసా ప్రసాద్, కంచుపాటి బాబు, పల్లెకొండ సంపత్, శ్యామ్, లారెన్స్, బండి మరియా, రత్నకుమారి, సుశీలమ్మ, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతనంగా నియమించబడిన పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపేందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా సత్కరించడం జరిగింది. అదేవిధంగా రాజకీయాలలో రాజకీయము
ప్రజల చేత మన్నులో పొందినటువంటి నాయకుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్ గారు. అదే ఆయన 1996లో ఎలాంటి రాజకీయ పదవులు ఆశించకుండా, ఎలాంటి డబ్బులు ఆశించకుండా ఆ రోజునే 1996లో రాయలసీమ యువ పోరాట సమితి అనే పేరు స్థాపించి ఆ సమితి ద్వారా అనేకమైన స్వచ్ఛందంగా ప్రజలకు సేవలు అందించి దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్నులో పొందిన నాయకుడు ఒక పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు ఆయన రాజకీయ ప్రస్తావన 2005లో మేయర్గా నియమించడం జరిగింది. దాని తర్వాత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా నియమించబడింది. దాని తర్వాత 2014 నుంచి 2024 వరకు కమలాపురం ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత అనేక రకాలుగా ప్రజలకు మేలు చేసి అనేక రకాలుగా ప్రజల మనుల్లో పొందినాడు. కాబట్టి ఆయనైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరి కార్యకర్తలను కలుపుకొని సమన్వయం చేస్తాడని ఒక ఉద్దేశంతో ఆయనకు ఏరుకోరి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రవీంద్రనాథ్ గారు కుల మతాలకు భేదాలు లేకుండా వీడు ఎస్సీనే ఇది బీసీనే ఇంకొకరు లేకుండా అందరినీ కలుపుకొని సమన్వయం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక పోచంరెడ్డి రవీంద్రనాథ్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు పూర్తి భద్రతా స్థాయిలో కనిపించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక హోచిమన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాదుల్లా మాట్లాడారు. ప్రైవేట్ పరిశ్రమలోకి వెళ్లిన కార్మికుడు తిరిగి సేఫ్టీగా ఇంటికి వస్తాడన్న గ్యారంటీ ప్రస్తుతం లేదన్నారు. భద్రతా చర్యలు లేకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయన్నారు. అనకాపల్లి అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్ములా జరిగిన ఘోర దుర్ఘటన చూసైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలన్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, కార్మిక శాఖ, పరిశ్రమల శాఖ అధికారుల సమక్షంలో, పరిశ్రమల యాజమాన్యాల సమక్షంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు సేఫ్టీ చర్యలు తీసుకునేందుకు సమావేశాలను నిర్వహించాలన్నారు. ప్రత్యేక ఆర్థిక మండలాల్లో కార్మిక శాఖ, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు నిర్వహించకూడదంటూ 2019 సంవత్సరంలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 62ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారం ఎంతో కొంత ప్రకటిస్తే సరిపోతుందని అనుకోవడం సరైంది కాదన్నారు. ఎంత డబ్బులు ఇచ్చైనా ప్రాణాలను తిరిగి తీసుకురాలేరని, పని ప్రదేశాలలో కార్మికులకు భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం ప్రాథమిక చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లింగన్న తదితరులు పాల్గొన్నారు. ఏదో ప్రమాదం జరిగినప్పుడు తూతు మంత్రంగా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఈ పరిశ్రమల్లో ఈ సేఫ్టీ నియంత్రణ కోసం పరిశ్రమల అధిపతులు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతారనేటువంటిది ప్రతి సంవత్సరము ఈ యొక్క ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అనేటువంటిది పరిశీలించి అక్కడ లోటుపాట్లను బయటికి తెప్పించి ఈ యొక్క పరిశ్రమల అధిపతులకు కాకుండా కార్మికుల యొక్క యోగక్షేమాలను అదుపులో ఉంచాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మూలంగానే ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం పరిశ్రమాధిపతులు డబ్బులు ధ్యేయంగా ఈ యొక్క కార్మికుల యొక్క ప్రాణాలు పణంగా పెట్టి వాళ్లకు మౌలిక వసతులైనటువంటి మినిమం నీడ్స్ కూడా అక్కడ కల్పించకుండా కాలయాపన చేస్తున్నారు. అక్కడ వాళ్ళ యొక్క మౌలిక వసతులు లేదా సేఫ్టీ నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే ఈరోజు మాస్కులు కానీ, బ్లౌజులు కానీ, అలాగే ఈ యొక్క హెల్మెట్లు కానీ ఈ యొక్క పరిశ్రమలలో ఎక్కడే కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే పైపెచ్చు ఈరోజు అక్కడ నిలబడి 9 గంటలు 10 గంటలు పనిచేస్తున్నారు. సొమ్మసిలి పడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు నిన్న జరిగినటువంటి కంపెనీలో కనీసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేనట్టుంది. ఎందుకంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే కన్నా అక్కడ జరిగేటువంటి కార్మికుల యొక్క నష్టం జరిగేటువంటి ఎక్కడ బయటపడతాయో అనేటువంటి పరిశ్రమ అధిపతులు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తక్షణం ఈ యొక్క పారిశ్రామిక వేడల్లో ఈ యొక్క మౌలిక వసతులు కల్పించేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ యొక్క నివేదికలు తయారు చేసి ఈ యొక్క కార్మికులు, పరిశ్రమల అధిపతులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సెజ్లలో కూడా 2019లో తీసుకొచ్చినటువంటి 62 జీవోను ఈరోజు లేబర్ ఆఫీసర్లు కానీ లేదా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీ చేసేందుకు అధికారులు లేనటువంటి దాని జీవోను తక్షణం 2019లో తీసుకొచ్చినటువంటి 62 జీవోను రద్దు చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. కూటమి నేతల మోసపూరిత హామీలపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం.
సర్వమానవాళిని సన్మార్గంలో నడిపించే మహమ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రామ్గిరి బాబా వ్యాఖ్యలను నిరసిస్తూ నగరంలో ముస్లింల ర్యాలీ. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి. ఏఐటియుసి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.